వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ధురంధర్ 2 ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగుతుంది. ప్రీమియర్స్ పరంగా మొదటి రోజు కలెక్షన్ పరంగా సరికొత్త రికార్డులు హిందీ చిత్రసీమకు సంబంధించి నెలకొల్పినటువంటి రణవీర్ సింగ్ సినిమా ధురంధర్ ద రివెంజ్ 2 రోజుల్లోనే నార్త్ అమెరికాలో ఒక సరికొత్త రికార్డుని సాధించింది బాలీవుడ్ సినిమా పరంగా. సో ఆల్మోస్ట్ దగ్గర $7 మిలియన్, $6.95 మిలియన్ ని అది వసూలు చేసిందని చెప్పేసి తెలుస్తోంది. మరి అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూసుకుంటే వీకెండ్ వరకు కూడా, అంటే ఆదివారం వరకు, రేపు సాయంత్రం వరకు, ఇప్పటి వరకు అది కలెక్ట్ చేసినటువంటి అవి చూస్తే అది $10.5 మిలియన్ అని చెప్పేసి ఇప్పుడు మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి, ట్రేడ్ రిపోర్ట్లు తెలియజేస్తున్నాయి. మరి చూస్తే ఎక్స్టెండెడ్ వీకెండ్ పరంగా ఇప్పటి వరకు కూడా ఒక భారతీయ సినిమాకి సంబంధించి నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి రికార్డు మన తెలుగు సినిమాకి ఉంది. అది ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చినటువంటి కల్కి 2898 AD సినిమా. అది మోర్ దాన్ 11.2 మిలియన్ ని అది వసూలు చేసింది ఆ 4 రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ కలెక్షన్ పరంగా చూసుకుంటే. మరి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే $10.5 మిలియన్ ని ధురంధర్ 2 వసూలు చేయటం అది చూస్తూ ఉంటే, సో ఈరోజు ఆ రన్నింగ్ లో కానీ రేపు కానీ మొత్తం కలుపుకుంటే అది ఈజీగా ఆ కల్కి సినిమా సాధించినటువంటి ఆ రికార్డుని ఇది తెరమరుగు చేస్తుంది అని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో మన అందరికీ తెలుసు కల్కి సినిమా ఏ విధంగా మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. అంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో నాగ్ అశ్విన్ తన ఊహా శక్తితోటి కల్పించినటువంటి సినిమా. దానికి అంటే ఎప్పుడో 2898వ సంవత్సరం, ఇది 2025లో వచ్చిన సినిమా. 2000 అనుకుంటే అది మరి ఎప్పుడు 2898వ సంవత్సరం అంటే అన్ని సంవత్సరాల తర్వాత అసలు ప్రపంచం ఎలా ఉంటుంది అనే దానికి మహాభారతంలో ఉన్నటువంటి క్యారెక్టర్లను మేళవించి ఆయన రూపొందించినటువంటి విధానం. అంటే అప్పుడు కల్కి అవతారం అప్పుడు వస్తుంది అని చెప్పేసి ఆయన ఊహించి రాసుకున్నటువంటి స్క్రిప్ట్. అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ ఎలా కనిపించాడో చూసాం. అలాగే కల్కి 2లో కర్ణపాత్రధారిగా ప్రభాస్ వస్తాడని చెప్పేసి తెలుస్తోంది. మరి అలాంటి ఇంపాక్ట్ కలిగించినటువంటి సినిమా, ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించినటువంటి సినిమా కల్కి 2898 AD. మరి దాని రికార్డు ఏదైతే నార్త్ అమెరికా రికార్డు ఉందో 2024లో వచ్చి ఆ విధంగా రికార్డులు క్రియేట్ చేసినటువంటి సినిమా కల్కి, దాని మీద ఇప్పుడు ధురంధర్ 2 కన్నేయటం అనేది నిజంగా ఆ సినిమాకి వస్తున్నటువంటి ఆ స్పందన ఏదైతే ఉందో ధురంధర్ని మించినటువంటి స్పందన. పైగా అనేక మంది స్టారు డైరెక్టర్లు ధురంధర్ 2ని ప్రశంసిస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు, దాంతో ధురంధర్ ద రివెంజ్ సినిమాకి విపరీతమైనటువంటి హైప్ అనేది క్రియేట్ అవుతా ఉంది. రిలీజ్కు ముందు ఎంత హైప్ ఉందో రిలీజ్ తర్వాత దానికంటే కూడా ఎక్కువగా అది రెట్టింపు అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అందుగురించే కలెక్షన్స్ ఒక సునామీలా చుట్టేస్తూ ఉన్నాయి. థియేటర్లన్నీ కూడా జన సందోహంతో నిండిపోయి కళకళలాడుతూ ఉన్నాయి. ఎన్నాళ్ళైపోయింది ఇలాంటి వాతావరణం చూసి అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడో కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి మల్టీప్లెక్స్లో ఆ ధురంధర్ ఆడుతున్నటువంటి, ఎక్కడ ఏ మల్టీప్లెక్స్ చూసుకున్నా కానీ ఆ ధురంధర్ 2 చూడటానికి వచ్చినటువంటి జన సందోహంతో అవన్నీ కూడా కిక్కిరిసి ఉండటం. సో వాటికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. ఒక AMB సినిమాస్ కానివ్వండి, ఒక ప్రసాద్ మల్టీప్లెక్స్ కానివ్వండి, PVRలు కానివ్వండి, ఐనాక్స్లు కానివ్వండి, ఏవి అన్ని చోట్ల కూడా మొత్తం మల్టీప్లెక్స్లు అన్నీ కూడా ధురంధర్ ద రివెంజ్ నామజపం, రణవీర్ సింగ్ నామజపంతో మనకు అవన్నీ కూడా కిక్కిరిసి కనిపిస్తూ ఉన్నాయి. అందుగురించే అంటే కేవలం ఇక్కడనే కాదు, నార్త్ అమెరికాలో కూడా ఆ ప్రభంజనం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక $1 మిలియన్, $2 మిలియన్ సాధించడమే ఇవాళ ఒక అచీవ్మెంట్ అనుకుంటున్నటువంటి చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఇప్పుడు
ధురంధర్ ద రివెంజ్ సాధిస్తున్నటువంటి కలెక్షన్ చూసి ఇది ఎక్కడ దాకా వెళుతుంది, అత్యధిక వసూళ్లు సాధించినటువంటి భారతీయ సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఒక బాహుబలి 2, ఒక RRR, ఒక జవాన్, ఇలాంటి సినిమాల్ని ఇది నార్త్ అమెరికాలో దాటేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు లెక్కలు కడుతూ ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఫస్ట్ వీకెండ్కే $10.5 మిలియన్ ఈ సినిమా వసూలు చేసిందంటే మరి ధురంధర్ ద రివెంజ్ని ఆదిత్య ధర్ రూపొందించినటువంటి విధానం మొదటి సినిమా కంటే మించి మరింత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోటి ఆ రణ్వీర్ సింగ్ పోషించినటువంటి హంజా అలీ మజారీ క్యారెక్టర్ని, అలాగే అంతకుముందు దాని పూర్వరూపం జస్కిరత్ సింగ్, సో ఆ క్యారెక్టర్ని, ఆ ఎమోషన్ని, ఆ క్యారెక్టర్లోని ఎమోషన్ని ఆయన స్క్రీన్ మీదకి తీసుకొచ్చినటువంటి తీరు రాజమౌళి తన ట్వీట్లో రాశారు. సో ఆ సిస్టర్ తోటి ఆ సీన్లో రణవీర్ సింగ్ ప్రదర్శించినటువంటి అభినయం మాస్టర్ క్లాస్, అది ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పేసి ఆయన ఒక ప్రశంస ఇచ్చారు. సో రణవీర్ సింగ్ నటన గురించి అందరూ కూడా విపరీతంగా పొగుడుతూ వచ్చారు. మరి అందుకు తగ్గట్లే ఆ కలెక్షన్స్ కూడా నార్త్ అమెరికాలో దున్నేస్తోంది, బాక్సాఫీస్ దున్నేస్తోంది ధురంధర్ ద రివెంజ్. ఆదిత్య ధర్ రూపొందించినటువంటి ఈ మాస్టర్ పీస్ అది ఎక్కడ దాకా వెళుతుంది ఏంటి, రాబోయే రోజుల్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.